అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి రంజాన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఇఫ్తార్కి చపాతీలు అయితే చేసి మసీద్కి అయితే పంపిస్తున్నామండి. మేము చికెన్ కర్రీ 200 చపాతీలండి. పిండినైతే మేము ఒక 8 కేజీల పిండినైతే తీసుకున్నామండి. తీసుకొని ఒక 1/2 కేజీ నెయ్యి వరకు వేసాము. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా కలుపుకున్నామండి. చూడండి, 8 కిలోల పిండి అండి, 200 చపాతీలు అయినాయి. చక్కగా మెత్తగా ఇలా కలుపుకున్నాము. కలుపుకొని ఒక తడి క్లాత్ పైన వేసేసి కప్పేసామండి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసాము. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత చపాతీ చిన్న ఉండలు అయితే చేసుకున్నామండి. చూడండి ఎంత మెత్తగా ఉందో, పిండి చాలా మెత్తగా వచ్చింది. తర్వాత చపాతీలను అయితే చేయటం మొదలు పెట్టామండి. చూడండి, అందరం ఉపవాసాలు ఉన్నాము. అయినా సరే ఇఫ్తార్కి మసీద్కి పంపిస్తామని ఈ చపాతీలను అయితే చేస్తున్నామండి. ఇఫ్తార్ విందు. చూడండి, 200 చపాతీలు. మధ్యాహ్నం 3 గంటలకు కూర్చుంటే సాయంత్రం 5 అయిందండి. చపాతీలను అయితే చేస్తున్నాము. చూడండి, 2 పొయ్యిల మీద పెనాలు పెట్టుకొని చేస్తున్నాం. చూడండి, ఈ రంజాన్ నెలలో అందరూ ఇలా ఇఫ్తార్ విందు ఇస్తూ ఉంటారండి. ఉపవాసాలు ఉన్న వాళ్ళందరికీ పుణ్యం వస్తుందని ఈ నెలలో అయితే మేము అన్నీ ఇలా ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒకటి చేసి పంపిస్తూ ఉంటాము. ఇఫ్తార్ విందు. ఈరోజు మేమైతే చపాతీలు చికెన్ కర్రీ చేసి పంపిస్తున్నామండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.